లగచర్ల రైతుకు బేడీల వెనుక కుట్ర, జైలు అధికారి హస్తంపై ఆరా, రిమాండ్ ఖైదీ సురేష్ ఆ అధికారితో కలిసి పన్నాగం పన్నినట్లు పోలీసుల అనుమానమట. రిమాండ్లో ఉన్న ఖైదీ ఎట్లా చేస్తాడు ఇది? వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతు హీరియా నాయక్ను గురువారం బేడీలతో ఆసుపత్రికి తరలించిన ఉదంతంలో కుట్ర కోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారట. ఛాతి నొప్పితో బాధపడుతున్నాను అని చెప్పినా ఆయన్ను బేడీలతో ఎందుకు తరలించాల్సి వచ్చిందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణతో పాటు సంగారెడ్డి, వికారాబాద్ ఎస్పీలు రూపేష్ కుమార్, నారాయణ రెడ్డి ఇదే విషయంపై ఆరా తీసిన క్రమంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. హీరియా నాయక్ను ఆసుపత్రికి తరలించే విషయాన్ని జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే కోణంలో విచారించారు. అంటే వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వేరే జోన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. ఎస్కాట్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించగా జైలు అధికారి ఒకరు వారిని తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించారని వెల్లడైనట్టు తెలుస్తోంది. హీరియా నాయక్ను కీలక నిందితుడిగా పేర్కొంటూ అత్యంత జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఆయన సూచించడంతోనే ఎస్కాట్ సిబ్బంది బేడీలతో తీసుకెళ్లారని నిర్ధారించినట్లు సమాచారం. అలాగే ఎస్కాట్ కోసం సైబరాబాద్ పోలీసులకు రాసిన లేఖలో కావాలనే తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి లగచర్ల వివాదం వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట ఠాణా కేసు అయినప్పటికీ కావాలనే సైబరాబాద్ కమిషనరేట్లోని బాలానగర్ ఠాణా కేసుగా పేర్కొన్నారని పోలీసులు నమ్ముతున్నారు. 191 BNS సెక్షన్ అంటే సామూహికంగా అల్లర్లకు పాల్పడడం కేసుగా పేర్కొనడంతో ఎస్కాట్ సిబ్బంది బేడీలు వినియోగించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అంటే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి బేడీలు వేస్తారట. 10 నిమిషాల ఫోన్ సంభాషణ పైన ఆధారాల సేకరణ. లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేష్ ఆ జైలు అధికారితో కలిసి కుట్రకు పాల్పడి ఉంటాడని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న సురేష్ గురువారం ఉదయమే జైలు నుంచి దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడడం వారి అనుమానాలకు కారణంగా ఉన్నది. ల్యాండ్లైన్ నుంచి సురేష్ మాట్లాడిన సంభాషణలను వారు ఆధారంగా మలిచే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆ సంభాషణల సారాన్ని వారు సేకరించినట్టుగా తెలుస్తోంది. శనివారం మరోసారి విచారించిన అనంతరం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారట. ఏం జరుగుతున్నదో ఏం అర్థం కావట్లే.